నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి యుఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్ పనిచేసేందుకు అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి యునైటెడ్ అబ్దుల్లా బిన్ తాకు అల్ మాడ్రీ అంగీకారం తెలిపారు. వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 రెండో ఎడిషన్ నిర్వహిస్తున్నామని సిఐఎస్ఎఫ్ డిఐజీ రాఘవేంద్ర కుమార్ తెలిపారు. టోటల్ డ్యూరేషన్ 25 డేస్ ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. కోస్టల్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ మీద ఆధారపడి ఉంటుంది. టోటల్ డిస్టెన్స్ కవర్ వచ్చి 66,500 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ 9 కోస్టల్ స్టేట్స్ని కవర్ చేస్తుంది. దాంట్లో డే 8 వచ్చి ఫిబ్రవరి 4th రోజున మన ఆంధ్రప్రదేశ్లో చేరుకుంటుంది. సో టోటలీ 8 డేస్ డ్యూరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. టోటల్ 7 లొకేషన్స్ కవర్ అవ్వబోతున్నాయి. మన సైక్లోథాన్ ఏంటంటే ద ప్రైమరీ థీమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సురక్షిత తటం సమృద్ధ భారతం. మన జనాలు ఏముంటారో కోస్టల్ ఏరియాస్లో వాళ్ళు ద కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్. వాళ్ళను మనం నేషనల్ ఇంటిగ్రిటీ తరఫున మనం ఎక్కువగా వాళ్ళని సెన్సిటైజ్ చేస్తే దే విల్ బీ మచ్ మోర్ రెస్పాన్సిబుల్ టు సేవ్ టు మేక్ ఏ సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీ తరఫున. అందువల్ల అదొకటి. ఇంకొకటి ద మెయిన్ థీమ్ ఆల్సో ఈజ్ కమెమరేషన్ ఆఫ్ ద 150 years ఆఫ్ వందే మాతరం సెలబ్రేషన్ అండి. ది క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమంగ్ ద స్కూల్ చిల్డ్రన్ అండ్ యూత్ టు ఇన్కల్కేట్ ఇన్ దెమ్ ద హెల్తీ హ్యాబిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ like the cycling is also one of. దేశంలో వీధి కుక్కల సమస్యలకి ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని సినీ నటి రేణు దేశాయ్ కోరారు. ఆల్కహాల్ వల్ల ఎన్ని మంది చంపేస్తున్నారు, యాక్సిడెంట్స్ వల్ల ఎంత మంది పోతున్నారు అది చూసుకోండి ముందు. అది చాలా పెద్ద నంబర్. మన మనుషుల గురించే, మనుషుల చావు గురించే మాట్లాడాలంటే ద నంబర్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ద నంబర్స్ ఆఫ్ డెత్స్ అండ్ మర్డర్స్ ఆర్ 1,000 lakhs times higher than a dog death. So let's fight for human lives. Let's fight for the right of the human life, not the selective human life. Please understand what I'm trying to say. All lives are important. All human lives are important. Anni chinna pillal biddal life important undi, musalwal life important undi, na life kuda, na pranam kuda important undi. కళలు కళాకారులంటే కూటమి ప్రభుత్వానికి ఎంతో గౌరవమని వాటిని భావితరాలకు తెలియచెప్పటమే తమ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. సమాధి ఒక పక్క, సత్యసాయి బాబా ఒక పక్క, లేపాక్షి అంటే మన అనంతపురం జిల్లాని టూరిజం హబ్ గా మార్చాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఒకటే, వేమన పద్యాల గురించి వేమన గారు చిన్న చిన్న పదాల్లో గ్రామీణ స్థాయిలో కూడా అర్థమయ్యే విధంగా మరి మంచి పద్యాలు మరి ఆయన అంకితం చేశారు. ఆయన ఆశయాన్ని కూడా మనం కొనసాగించాలి. చదువు లేనివాడు చచ్చిన వాడే, చదివిన వాడే సంజీవుడు వేమన, విశ్వదాభిరామ వినరవేమ అని వేమన గారు చెప్పారు. అదే ఆశయాన్ని కొనసాగిస్తుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలులో ప్రియుడి సాయంతో భర్తను ఓ భార్య హత్య చేయించింది. శివకుమార్ ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వచ్చి భోగి రోజున ఈవిడితో కలిసి వెళ్లి తల తీసుకెళ్లి తాడి చెట్టు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది. సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవటం జరిగింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో DCRE డీజీపీ రామచంద్రరావు యూనిఫామ్ లో ఉండగానే తన అధికారిక ఛాంబర్ లో ఓ మహిళతో సన్నిహితంగా అశ్లీల ప్రవర్తనతో కూడిన దృశ్యాలు ఉన్నాయి. ఒక క్లిప్ లో ఆయన మహిళల్ని ముద్దు పెట్టుకుంటూ ఉండగా, మరొక వీడియోలో సూట్ లో ఉండగా భారత జాతీయ పతాకం, పోలీస్ శాఖ చిహ్నం ముందు ఇలాంటి ప్రవర్తనే కనపరిచారు. ఈ వీడియోలో మహిళ ముఖాన్ని బ్లర్ చేసి నేపథ్య సంగీతం జోడించి సర్క్యులేట్ చేశారు. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు రామచంద్రరావు సోమవారం హోంమంత్రి జి పరమేశ్వర కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆయనతో భేటీకి మంత్రి నిరాకరించినట్లు సమాచారం. పరిణామంపై ముఖ్యమంత్రి సిద్దారామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని హోంశాఖను ఆదేశించారని తెలిపారు. ಶಿಸ್ತು ಕ್ರಮ ಜರುಗಿಸ್ತೀವಿ. ಎಷ್ಟೇ ಎತ್ತರದ ಅಧಿಕಾರಿಯಾದರೂ ಕೂಡ
ಕಾನೂನಿಗಿಂತ ಯಾರು ದೊಡ್ಡವರಲ್ಲ. ಅವ್ರ ಮೇಲೆ ಶಿಸ್ತಿನ ಕ್ರಮ ತಗೊಳ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತೀವಿ. ಠಾಣೆಗೆ ಹೋದಂತ ಮಹಿಳಾ ಜೊತೆಗೆ ಅನುಚಿತವಾಗಿ ವರ್ತನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ವಿಡಿಯೋಗಳೆಲ್ಲ ಈಗ ನಾವು ಅದ್ರ ಬಗ್ಗೆ ವಿಚಾರಣೆ ಮಾಡಿಸ್ತೀವಿ. ನನಗೆ ಬೆಳಿಗ್ಗೆ ಗೊತ್ತಾಯ್ತು, ಆಮೇಲೆ ಅವ್ರ ಮೇಲೆ ಶಿಸ್ತಿನ ಕ್ರಮ ತಗೋತೀವಿ, ಶಿಸ್ತು ಕ್ರಮ ಜರುಗಿಸ್ತೀವಿ. ಎಷ್ಟೇ ಎತ್ತರದ ಅಧಿಕಾರಿ ಆದರೂ ಕೂಡ ಕಾನೂನಿಗಿಂತ ಯಾರು ದೊಡ್ಡವರಲ್ಲ. ಅವ್ರ ಮೇಲೆ ಶಿಸ್ತಿನ ಕ್ರಮ ತಗೊಳ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತೀವಿ. కోనసీమ జిల్లా రామచంద్రపురం పురపాలక సంఘానికి చెందిన 1,22,00,000 మెప్మా నిధుల్ని వైసీపీ పాలనలో నాటి అధికార పార్టీ నేతలు, అప్పటి పురపాలక కమిషనర్ గుత్తేదారులు దోచేశారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మరి అప్పటి నిధుల స్వాహాపై ఆధారాలను చూపించారు. 3-4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పేద ప్రజలు దోచుకున్న విధానం. ఈ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు డాక్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా దాదాపుగా 35 లక్షల మంది, 35,65,000 మందికి గృహ నిర్మాణం కొరకు ఇంటి పట్టాలు ఇవ్వటం, కొంతమందికి గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక్కడికంటే కొంతమంది మిగిలిపోయిన వారు అనుకుంటాను. వారికి వెల్లసవరం, ఏర్పల్లి, అసంబాద, ఉండూరు గ్రామాల్లో కూడా వారికి పట్టాలు ఇచ్చారు. దానికి లబ్ధిదారు ఒక కాంట్రాక్టర్ని చూపించి వెళ్ళు, ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు ఇస్తే ఇల్లంతా అతను కట్టేసి చేస్తాడని చెప్పి మెప్మా ద్వారా కొంత రుణాలు తీసుకుని అదే కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఎంత వసూలు చేశారంటే దాదాపుగా 1,22,93,000 రూపాయలు. ఈ 1,22,93,000 ఎవరెవరికి ఇచ్చారంటే బి వెంకటరమణ కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ అనుభవం ఏంటో తెలియదు. అతనికి 86,63,000 రూపాయలు ఇచ్చారు. అట్లాగే కె శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కి 14,80,000 ఇచ్చారు. ఈ కాంట్రాక్టులు ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తున్నాను కదా, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిసిఐడి కానీ కేసు ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తే అసలు ముద్దాయిలందరూ ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారు. గుంటూరు నగర ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఆ దిశగా శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళా సాధికారిత లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని వివరించారు. మంగళవారం స్థానిక 23వ డివిజన్ మస్తానయ్య దర్గా వెనుక సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయి లైన్ క్లియర్ అయిందని చెప్పారు. త్వరలోనే సీసీ రోడ్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో జరిగిన సరస్ మేళాకు విశేష స్పందన లభించిందని వివరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాధు ఉమా మహేశ్వరి, రాజేష్, డివిజన్ అధ్యక్షులు లాం వర్ధన్ రావు, లాం నవమి, గుర్రం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 23వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మనకి దర్గా బ్యాక్ సైడ్ ఎప్పటి నుంచో కూడా పెండింగ్లో ఉన్న రోడ్ ఇది. అయితే ఒక సగం స్ట్రెచ్ 150 మీటర్ల వరకు సీసీ రోడ్ వేసుకున్నారు. అక్కడి నుంచి మూడు బొమ్మల సెంటర్ దాకా కూడా బీటీ రోడ్ వేసుకొని దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అని అన్న క్రమంలో మొత్తం కూడా ఒకేలాగా సీసీ రోడ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి ఈరోజు సీసీ రోడ్నే వేసుకోవాలి అని చెప్పి ఈ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 100 మీటర్ల పాటు రోడ్డు, సీసీ రోడ్డుని ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్నారు. దాదాపుగా 50 లక్షల రూపాయల వర్క్ ఇక్కడ జరుగుతుంది. ఇంకొక 150 మీటర్లు కనుక ఈ రోడ్డు, సీసీ రోడ్డు అయిపోతే టెండరింగ్ వచ్చి కంప్లీట్గా ఈ దర్గా బ్యాక్ సైడ్ రోడ్ అనేది పూర్తవుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి ఇబ్బందికరంగా మారిన మన గుంటూరు పశ్చిమ రోడ్లలో ఇది కూడా ఒకటి. వీటికి కూడా సత్వరమే పరిష్కారం వస్తుంది. 2-3 నెలల్లోనే కంప్లీట్గా ఈ రోడ్డు ఫినిష్ అయిపోయి ప్రజలకు సౌకర్యార్థం వస్తుంది. అదేవిధంగా ఇదే రోడ్లో నుంచి ఇంటర్నల్ రోడ్స్ అయితే ఏవైతే వెళ్తున్నాయో
వాటన్నిటిని కూడా అంటే ఈ రోడ్డు ఆల్రెడీ అప్లిఫ్ట్ అవుతుంది కాబట్టి అవి లో లయింగ్ అయిపోతాయి. పైగా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వేసుకున్న రోడ్లు అని చెప్పి స్థానికంగా చెప్తున్నారు. ఆ ఇంటర్నల్ రోడ్స్ మీద కూడా ఫోకస్ చేసి అటు డ్రైన్స్ రోడ్స్ వేసేలాగా కూడా అన్నీ కలిపి ఒక వర్క్గా తీసుకొని వచ్చి అవి కూడా చేసేలాగా ఇక్కడ స్థానికంగా ప్రజలకు చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందండి. ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో ఈసారి సరస్ మేళా మన గుంటూరులో జరుపుకోవడం, అది పశ్చిమలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. యావత్ భారతదేశం మొత్తం కూడా అనేక మంది మహిళలు రావడం, వాళ్ళు అంటే ఇది ఒక ప్రదర్శనశాలలాగా కాకుండా మహిళ తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్తుంది, ఏదైనా సాధించగలదు అనే ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ మేళా ద్వారా ఇక్కడున్న ప్రతి మహిళ కూడా చూడడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే డ్వాక్రా సంఘాలతో చంద్రబాబు నాయుడు గారు స్త్రీ సాధికారత కోసం అడుగులు వేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్న క్రమంలో యావత్ భారతదేశం మొత్తం కూడా ఏ విధి విధానంతో ఆడవాళ్ళు ముందుకెళ్తున్నారు, ఎంత స్వయం సాధికారత సాధించారు అనేది పరస్పరం తెలుసుకునే ఒక అవకాశం కూడా ఈ సరస్ మేళా ద్వారా లభించిందని నేను అనుకుంటున్నాను. ఒక్క వస్తు ప్రదర్శన మాత్రమే కాదు, ఇక్కడ అనేక అనుభవాలతో మన ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇవి కంటిన్యూ చేస్తూ స్త్రీ సంక్షేమం, స్త్రీ సాధికారత వైపు ప్రతి ఒక్కరం అడుగు వేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పరిశ్రమలు పారిపోతే కూటమి పాలనలో వెల్లువల నూతన పరిశ్రమలు తరలి వస్తున్నాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. జగన్ సైకో సైన్యం ప్రచారం చేస్తున్న అబద్దాలని ప్రజలు విశ్వసించారని చెప్పారు. ఇక వైసీపీ కనుమరుగు కావటం ఖాయమని అన్నారు. స్థానిక సీతారాం నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ డ్రైన్ కు ఎమ్మెల్యే నజీర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కూటమి నేతలు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో అభివృద్ధిలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి 2వ డివిజన్లో దాదాపు 70 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల్ని, రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక అంశాల మీద అనేక వాదోపదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం ప్రతిసారి కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా కేవలం రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని కుంటపడేయాలనేటువంటి ఆలోచనతో, దుర్బుద్ధితో ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీలు కూడా వెనకెళ్ళినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఎమరాన్ బ్యాటరీస్ కానీ, జాకీ లాంటి డ్రాయర్లు తయారు చేసే కంపెనీలు కూడా ఈరోజు మన ఆ ప్రభుత్వంలో వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి గూగుల్ దగ్గర నుండి, ఆర్ఎస్ఆర్ మెటల్ దగ్గర నుండి అనేక కంపెనీలు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి వందలాది మందికి, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం. ఈరోజు కేవలం ఇది ఒక నాయకత్వం మీద నమ్మకంతో, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం వస్తూ ఉంది. ఇదేదో అభివృద్ధి జరిగిపోయిందనే ఆలోచన కాకుండా నిత్యం కూడా ఎక్కడ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వెతుక్కుంటూ ఒక పక్కన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు దావోస్ పర్యటనకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమం. ఈరోజు ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈరోజు సంక్రాంతి పండుగ. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విధంగా వీధి వీధిన, పేట పేటన, నగర నగరన, గ్రామ గ్రామాన కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఏ విధంగా ఈ పండుగను జరుపుకున్నారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి సైకో సైన్యం. ఈరోజు అందుకని ఎక్కడో కూడా ప్రజలకు కావాల్సినటువంటి క్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వం ముమ్మాటికి చేస్తుంది. మేమందరం కూడా ప్రభుత్వ వారధులుగా పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చి ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా వైసీపీ పార్టీ ఉండకుండా చేసేటువంటి పని ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. అందరికీ అస్సలాముఅలైకుం, నమస్కారం. ఈ రోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 2వ డివిజన్లో 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్ కానివ్వండి, ఇదే కాకుండా 4 చోట్ల కూడా
సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మాటల ప్రభుత్వం కాకుండా అభివృద్ధి దశగా ముందుకెళ్లడం ప్రజలు కూడా చక్కగా గమనిస్తున్నారు. ఎందుకంటే మనమందరం చూడొచ్చు గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఫ్లెక్సీల కోసం కాదు, ఫోటోల కోసం కాదు ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది. ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పడకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈ అభివృద్ధి పదంగా ముందు వెళ్లడం కూటమి ప్రభుత్వంలో ముందడుగుగా వేస్తున్నాము. ముఖ్యంగా మేము చూడొచ్చు గత ప్రభుత్వంలో వర్షాలు వస్తే ఎలా రోడ్లు మురికిగా అయ్యాయి, ఎంతసేపు నీళ్లు ఉన్నాయి అనేది కూడా ప్రజలు గమనించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు వర్షాలు వచ్చినా కూడా గల్లీలో వార్డులో గ్రామంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రధాన లక్షణం రోడ్ల మరమ్మతులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఇది సీసీ రోడ్స్, డ్రైన్స్ ప్రతి ఒక్కటి దశగా ముందుకు వెళ్లటం మన సంకల్పం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ నాయకులందరం కూడా పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆయన చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కృషి చేస్తున్నాము. ఈ యొక్క 2 సంవత్సరాల్లోనే ఇప్పటికీ 90% హామీలు పూర్తి చేశాము. రానున్న 3 సంవత్సరాలు కూడా 100కి 100% హామీలు పూర్తి చేసి అభివృద్ధి పూర్తి చేసి ప్రతి ఒక్క దిశగా ఇటు ప్రతిపక్షం వాళ్ళకి చూపిస్తాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. కూటమి పాలన రాకతో నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ మేరకు 56 డివిజన్ మోతిలాల్ నగర్ 0 లైన్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ డ్రైన్ కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు 56 డివిజన్ కార్పొరేటర్ ఐశెట్టి కనకదుర్గ శ్రీనివాసరావు, వాణి ఎర్రగోపు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో 56 డివిజన్ అన్ని విధాల అభివృద్ధి సాధించిందని వివరించారు. నెహ్రూ నగర్ 56 డివిజన్ పరిధిలోని మోతీలాల్ నగర్ 0 లైన్లో పెద్ద వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడే ఈ 2 రోడ్లు కూడా గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు చెప్పడం జరిగింది. మేము వెంటనే శాంక్షన్ చేయించి కమిషనర్ గారు కూడా వెంటనే తక్షణమే స్మార్ట్ టెండర్ పెట్టించి వీటిని అంచనా విలువ కూడా 31,198 మీటర్ల పొడవు, వెడల్పు వచ్చి 8 మీటర్లు. ఇక్కడ నీళ్లు నిలవకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు, మేము మా వార్డులో డివిజన్లో కూటమి నాయకులందరం కలిసి ఈ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఒక 10 రోజుల లోపే బిగిన్ చేయడం, అంటే కొద్దిగా లీకులు చిన్నవి కూడా ట్యాప్ కలెక్షన్లో లీకులు కానీ ఎవరన్నా మార్చుకోవాల్సిన పైపులన్నీ ఆర్డర్ కూడా చెప్పేసి వాళ్ళందరికీ మేము వర్క్ మొదలు పెడడానికి ఇక సన్నద్ధం అవుతున్నాం. కాబట్టి ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఇన్ని రోడ్లు, ఇన్ని కాలువలు, ఇన్ని కడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నజీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలపవలసిన పరిస్థితి ఎంతవరకైనా ఉంది. అయితే ఇంకా రాబోయే కాలంలో మోతీలాల్ నగర్లో 6 అడ్డు రోడ్లు ఉన్నాయి. 6 అడ్డు రోడ్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవి మాన్యువల్గా చేయాల్సినవి, మిషనరీతో వెళ్ళేవి కాదు, చేతితో చేయాల్సిన పనులు. కాబట్టి అవి కొద్దిగా జాప్యం జరుగుతుంది. వాటికి కూడా కమిషనర్ గారి దృష్టికి, నజీర్ అహ్మద్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళి వాటిని కూడా త్వరలోనే రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయించడానికి మేము రెడీ అవ్వబోతున్నాం. ఇది కూడా ప్రజలందరూ గమనించాలి. మోతీలాల్ నగర్ వాసులు కూడా వాళ్ళందరికీ బాగా ఇబ్బంది ఉంది. కాబట్టి ఆ రైల్వే కట్టగా అనుకున్న ఏదైతే ఉందో, రైల్వే స్థలం కాకుండా మన స్థలం ఏదైతే ఉందో అంతవరకు కూడా మున్సిపల్ స్థలంలో ఎంతవరకు ఉందో ఆ రోడ్లు 6 అడ్డు రోడ్లు కూడా శాంక్షన్ చేయించి ఈరోజు టెండర్కి పెట్టించే కార్యక్రమాన్ని కమిషన్ కలవబోతుంది. శుభాకాంక్షలు అలాగే నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే నెహ్రూ నగర్లో ఎప్పుడు కనీవిని ఎరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టడంలో మరి రోడ్లు చూస్తే మరి మోతీలాల్ నగర్లో మోక్షం కలిగినటువంటి కార్యక్రమం జరిగింది. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పాడే పరిస్థితులు, దీనివల్ల ఇళ్లలో వాటర్ వెళ్ళడం అలాంటిది ఇబ్బందులు చాలా చూసాం. దానికి ఈరోజు మరి నజీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం మొదలుపెట్టారు. దీని యొక్క కార్యక్రమం 10 రోజుల్లో మరి ప్రారంభం జరుగుతుంది. అంతేకాదు తూర్పు నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. అలాగే నజీర్ అహ్మద్ గారు ఒక రోడ్ల విషయము, సీసీ రోడ్ల విషయమే కాదు, మరి బిఆనంద స్టేడియం మరి అభివృద్ధి పదంపై నడిపించడానికి ఆయన ఎంత కృషి చేశారు మనం చూస్తున్నాం. అలాగే ఉమెన్స్ కాలేజీలో అనేకమైన వసతులు కల్పించడం కానీ, అలాగే మరి నిన్న చూస్తే మన కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి సారథ్యంలోటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరి అందరికీ రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అందించడం ద్వారా ఫండ్ అందించడం కానీ, రిలీఫ్ చంద్రబాబు రిలీఫ్ ఫండ్ అందించడంలో కానీ విషయంలో కానీ మరి
అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడంలో కానీ మరి అభివృద్ధి పదంలో తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరం. ముందు నాటి మరింత మరి అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆకాంక్షిస్తున్నాము. అలాగే మా ఎమ్మెల్యేగా నసీర్ అహ్మద్ గారితో కూటమి ప్రభుత్వం మొత్తం నాయకులు సభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన జరిగింది. ఈ రోడ్డు అంచనా విలువ 31 లక్షలు. అయితే డ్రైన్ టు డ్రైన్ అంటే ఇప్పుడు 6వ లైన్ ఆ చివరి నుంచి మన వేవర్స్ కాలనీ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఈ కట్ట దాకా 40 అడుగుల రోడ్డు, మినిమం 40 అడుగుల రోడ్డు ఒకటే రోడ్డుగా ఉంటే బాగుంటుందని అప్పుడు చెప్పడం జరిగింది. దానికి డిఈ గారు వీళ్ళు కూడాను డ్రైన్ టు డ్రైన్ అయితే సరిపోద్దని కరెక్ట్గా అని చెప్పారు. చాలా సంతోషం. మా 56వ వార్డులో ఇప్పటివరకు మా కూటమి ప్రభుత్వం వచ్చినాక సుమారుగా 13 కోట్లు 15 కోట్లు ఇప్పుడే కార్పొరేటర్ గారు చెప్పారు. ఈ పూర్తయినాయి. ఇంకా 6 రోడ్లు అంచనా వేసి అవి కూడా సాధ్యం తొందరలో చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడుస్తుందన్న దానికి ఇలా చూసారా నెగురున్నారు రోడ్లు. 56వ వార్డు 55వ వార్డు స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ మన రైల్వే ట్రాక్ వరకు స్ట్రైట్ లైన్లు అన్నీ బ్రహ్మాండంగా ఉండే. నిన్న ఈ పండగ రోజులు కూడా అందరూ జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి ముగ్గులు పోటీలు పెట్టి బ్రహ్మాండంగా చేశారంటే ఎంత అందమైన రోడ్లు ఉండేవో మీరు చూశారు ప్రత్యక్షంగా. నెగురున్నారు అభివృద్ధి బాటలో నడుస్తున్న దానికి ఈ శంకుస్థాపనలు ఈ కార్యక్రమాన్ని కూడా చాలా సంతోషం. మరి ఒకసారి గుంటూరు నగరానికి కీలకమైన శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనుల్లో నగరపాలక సంస్థకు సంబంధించిన పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నామని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తో కలిసి శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం నిర్దేశిత గడువులోగా జరిగేలాగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిత్యం సమీక్షిస్తున్నారని అన్నారు. నిర్మాణ సంస్థ పనులు చేపట్టడానికి వీలుగా సైట్ క్లియర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత జీఎంసీపై ఉన్నందున ఆ దిశగా అధికారులు కృషి చేయాలని అన్నారు. నగర కమిషనర్ తో తొలుత ఆర్ఓబి నిర్మాణ పరిధి, ఎన్ని భవనాలు ప్రభావితం అవుతున్నది, ఇప్పటివరకు తొలగించినవి, కోర్టు కేసులు తదితర అంశాలని సమగ్రంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బ్రాడీపేట వైపు పెండింగ్ లో ఉన్న పిల్లర్లలో ఒక పిల్లర్ నిర్మాణానికి సైట్ క్లియర్ గా ఉన్నందున పనులు చేపట్టవచ్చని అన్నారు. అంగీకారం తెలిపిన భవనాలని తక్షణం తొలగించాలని, తెలపని వారితో మరొకమారు వారి సమస్యల్ని, అనుమానాలను తెలుసుకుని జీఎంసీ నుంచి తీసుకోవాల్సిన పరిష్కార చర్యలను చేపట్టాలని అన్నారు. ఆర్ఓబి పనులు పూర్తయ్యే వరకు జీఎంసీ, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇది మెయిన్ గేట్, ఇది మెయిన్ గేట్ సార్. ఇదే బిల్డింగ్ ఇలా ఇక్కడ నుంచి ఇలా జస్ట్ వాడు అన్న మాట్లాడతారు, మనం మాట్లాడాలి. ఐడెంటిఫై చేయండి ఒక్కదానికి, దానికి మన బిల్డింగ్ పాలిసీ కంపల్సరీ చేయాలి. నేను ఒకసారి ఫస్ట్ అడుగుతా, నువ్వు అడిగిన లాస్ట్ మీటింగ్ ప్రకారం మేము రెడీగా ఉన్నాం. మీకు అట్లా రాయపూడిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల ఏర్పాట్లను సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఇన్స్పెక్టర్ జనరల్ రాజకుమారి, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ తదితర ఉన్నత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు విచ్చేసి మార్గాలు, కూర్చునే ప్రదేశాలు, పెరేడ్ నిర్వహించే ప్రక్రియ తదితర అంశాలని విపులంగా పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు ఉండరాదని స్పష్టం చేశారు. అలాగనే అతిథుల వేదిక వద్దకు వచ్చే మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఆయా ప్రదేశాలకు వెళ్లే సూచిక బోర్డులు విధిగా
ఏర్పాటు చేయాలని సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మయూర్ అశోక్ ని బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుపతిరావు కమిషనర్ తో మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేసి నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. అదేవిధంగా రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని, నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కమిషనర్ మయూర్ అశోక్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషనర్ ను కలిసిన వారిలో జాతీయ స్పైసెస్ బోర్డు సభ్యులు కొత్తూరు వెంకట సుబ్బారావు, బీజేపీ సీనియర్ నాయకులు నేరెళ్ల మాధవరావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చరక కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, పాండురంగ విఠల్, షేక్ రఫీ, జిల్లా ఉపాధ్యక్షులు సాధు రామకృష్ణ, వంగిపురపు విమలాదేవి, కార్యదర్శులు కుందూరు నాగేశ్వరరావు, నారాయణరెడ్డి, రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ చేస్తున్న అలజడులు, కుట్రల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటూ ఉంటే వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి ప్రజలను భయభ్రాంతులకి గురి చేసేందుకు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, పెళ్లికి వెళ్లిన యనమల రామకృష్ణుడిపై అట్రాసిటీ కేసు పెట్టారని గుర్తు చేశారు. ఒక వర్గాన్ని దెబ్బతీయడానికి వైసీపీ ప్రయత్నించిన విధానం స్పష్టంగా చూడాలని, బీసీ వర్గాన్ని రాజకీయంగా కొట్టి సామాజికంగా అవమానించి ఆర్థికంగా దోచుకొని భౌతికంగా టార్గెట్ చేసి వ్యవస్థల్ని అనగతొక్కారని అన్నారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగ ప్రశాంతంగా జరుపుకుంటుంటే వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులను చేస్తూ హత్య రాజకీయ కుట్రలు చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము వైసీపీ నేతల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీరు అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల మీద అనేక దాడులు చేశారు. వారి యొక్క కుల వృత్తుల్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు. బలహీన వర్గాలంటే వైసీపీ పార్టీ ఎక్కడా కూడా సముచిత స్థానం కల్పించలేదని వాస్తవం. దానికి నిదర్శనం రాజ్యాధికారమైనటువంటి పదవులు 16,800 పదవులు, అంటే బీసీ రిజర్వేషన్ను కోత కోసి 34% బీసీల రిజర్వేషన్ను తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్ను కోత కోసి 16,800 రాజ్యాధికారమైనటువంటి పదవుల్ని బీసీలు కోల్పోయినట్లు చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నాం. ఒక చంద్రయ్య గారు కావచ్చు, ఒక అమర్నాథ్ గౌడ్ కావచ్చు, ఒక నందం అబద్దయ్య కావచ్చు, ఎన్నో హత్య రాజకీయాలు, బీసీలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసింది వైసీపీ నేతలు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ సప్లా నిధులు దారి మళ్లించారు. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లో తక్కువ చేసి బీసీలను చిన్నచూపు చూశారు. పేరుకు బీసీలకు పదవులు ఇచ్చినట్లుగా ఇచ్చారు. పెత్తనమంతా మీ యొక్క పాలకుల చేతుల్లో పెట్టుకున్నారు. ఈ విధంగా మీరు వైసీపీ నేతలు, వైసీపీ నాయకులు బీసీలను అవమానపరిచి, బీసీలను హత్యలు చేసి, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కోత కోసి బీసీలను ఇంత ఇబ్బంది పెట్టిన మీరా బీసీల గురించి మాట్లాడేదని ఒక వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నేను ఈరోజు వైసీపీ నేతను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఉదాహరణకు పల్నాడులో మా వడ్డెర కుల బంధువులు కార్లు నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద కారులు, కొమ్మెర దుర్గారావు గారి కార్లు తగలబెట్టారు. ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మరి మా పార్టీ బీసీ నేతలు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం మహిళా గ్రీవెన్స్ డే సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి మంగళవారం మహిళల కోసం గుంటూరు పశ్చిమ కార్యాలయం సిద్ధంగా ఉంటుందని, మహిళలు తమ సమస్యల్ని ధైర్యంగా స్వేచ్ఛగా తెలియజేయవచ్చని తెలిపారు. భూ కబ్జాలు, మహిళల్ని చిన్నచూపు చూడటం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేని పరిస్థితులు వంటి సమస్యల్ని ప్రధానంగా తమ దృష్టికి వస్తున్నాయని, 5 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న ఒక మహిళ భూ సమస్య ఈరోజు గ్రీవెన్స్ లో ముఖ్య అంశంగా నిలిచిందని తెలిపారు. అలాగే ఉద్యోగ కల్పన, పెన్షన్లు, ఆరోగ్య సమస్యలు తదితర అనేక అంశాలపై మహిళలు అర్జీలు ఇస్తున్నారని తెలియజేశారు. మహిళలు సానుకూలంగా, సంతృప్తితో కార్యాలయం నుంచి వెళ్లే పరిస్థితి కనిపిస్తుందని, మహిళలు ఎలాంటి భయం లేకుండా ముందుకు వెళ్లేలాగా గుంటూరు పశ్చిమ కార్యాలయం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ రోజు మంగళవారం మహిళా గ్రీవియన్స్ తో గుంటూరు పశ్చిమ ఆఫీసు సిద్ధంగా ఉంది. అనేక మంది మహిళలు వారి వారి సమస్యలతో ఆఫీస్ కి రావడం జరుగుతుంది. వారి సమస్యల్ని చాలా ధైర్యంగా, స్వేచ్ఛగా ఈ రోజు చెప్పుకోవడం జరుగుతుంది. అదే స్ఫూర్తితో వాళ్ళకి వీటి మీద ఒక పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నం మా ఆఫీస్ లో అందరం చేస్తూ ఉన్నాము. రకరకాల సమస్యల మీద రావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మహిళలు అని చెప్పి చిన్న చూపు చూస్తూ వాళ్ళ ల్యాండ్ ని కబ్జా చేసే దుర్మార్గులు, అలాంటి సమస్యలు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు తిరగలేక నా దాకా రావడం అనేది నేటి గ్రీవియన్స్ లో ప్రధాన సమస్యగా మేము చెప్పుకోవచ్చు. అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్క సమస్యని మేము విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వ నాయకులు ఆ యొక్క మహిళని నిస్సహాయత చూసి దాన్ని కబ్జా చేయడం, అది ఆవిడ 5 సంవత్సరాల నుంచి కూడా పోరాడడం, ఈ రోజు అది మా దృష్టికి రావడం అనేది నేటి మహిళా గ్రీవియన్స్ లో ప్రధాన అంశంగా నిలుస్తూ ఉంది. ఇదే కాకుండా ఇంకా అనేక అంశాలు ఉద్యోగ కల్పన కోసం కావచ్చు, లేదు అనంటే పెన్షన్ల గురించి కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇలాగ అనేక సమస్యల మీద మహిళలు గుంటూరు పశ్చిమ ఆఫీసుకి రావడం జరుగుతుంది. 80% వరకు కూడా వారి సమస్యలకు ఒక పరిష్కారాన్ని మేము చూపించగలుగుతూ ఉన్నాము. ఇంకా 20% వరకు అన్ని పాలసీ యాజ్ పార్ట్ ఆఫ్ పాలసీగా, లేదంటే టైం ఎక్కువగా తీసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు అవి కూడా వాళ్ళకి సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సానుకూలంగా ఒక పరిష్కారంతో బయటకు వెళ్తున్న క్రమం కనిపిస్తా ఉంది. చాలా దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో తీసుకెళ్లి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు ఏ సమస్య లేకుండా చాలా ధైర్యంగా, స్వేచ్ఛగా ముందుకు వెళ్లే విధంగా చేయడమే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ ఆఫీసు మహిళల కోసం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 23వ డివిజన్ లో సిసి రోడ్డు కోసం దాదాపుగా 40 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ మనీతో ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాము. అదే విధంగా 35వ డివిజన్ లో కూడా సిసి డ్రైన్స్, కల్వర్ట్స్ దాదాపుగా 2,30,00,000 రూపాయల అమౌంట్ తో ఈ రోజు అక్కడ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్యశాఖల శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక, పరిపాలన సమస్యలకి సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ప్రజావేదికకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యల్ని మంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చారు. భూ వివాదాలు, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఉపాధి, పింఛన్లు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు వంటి అనేక అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని నేరుగా వినటమే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్ష్యమని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకుని పరిష్కారం చూపటమే కూటమి ప్రభుత్వ విధానమని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.